ఐపీఎల్ కి ముందు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేశారో చూసి ఇది మన సీజనే అని అభిమానులు ఫుల్ జోష్ లో పడిపోయారు. వీళ్ళు కాటేరమ్మ కొడుకులు అంటూ హడావిడి చేశారు. కానీ గ్రౌండ్ లోకి దిగిన దగ్గర నుంచి నిజంగానే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టే అయింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓపెనింగ్ అయితే బాగా స్టార్ట్ చేశారు. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఐపీఎల్ లో రెండో హైయెస్ట్ స్కోర్ ని నమోదు చేశారు. కానీ ఆ ఫామ్ కి అయితే లైఫ్ లేదు. తర్వాత అన్ని మ్యాచ్ల్లో ఒకటి మినహాయించి వరుస ఓటంలే వచ్చాయి. పంజాబ్ మ్యాచ్ లో హైయెస్ట్ చేసింగ్ చేసి ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టుకున్న ముంబై చేతిలో ఓడి మాత్రం కథ ముగిసేలా చేసుకున్నారు. ప్రస్తుతానికి సన్ రైజర్స్ వాళ్ళు ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి మాత్రం అసాధ్యమే అని తెలుస్తుంది. ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే తప్ప. ఎస్ఆర్హెచ్ జట్టు ఎంపికపై ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసిన్ లాంటి పవర్ఫుల్ బ్యాట్స్మెన్స్ ఉన్నా కూడా ఫలితాలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. ఇషాన్ కిషాన్ ను 11.75 కోట్లు పెట్టి కొన్నా కూడా ఒక్క మ్యాచే బాగా ఆడాడు. తర్వాత నిరాశే ఎదురైంది. నితీష్ రెడ్డి, క్లాసిన్ పేరు విన్నాక ఆశించినంత ప్రదర్శన అయితే లేదు. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ లాంటి క్లాస్ బౌలర్ ను వదిలేసి షమీకి 10 కోట్లు ఇచ్చి కొన్నారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సందీప్ శర్మ, నటరాజ్ లాంటి కీలక ఆటగాళ్లను కూడా వదిలేసిన యాజమాన్యంపై ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 130 స్కోర్ కూడా కాపాడిన జట్టు ఇప్పుడు 200 కొట్టినా కూడా గెలుస్తామన్న నమ్మకం అయితే లేదు. ఈసారి టీంలో మంచి ఆటగాళ్లను వేలంలో మిస్ అవడంతో పాటు ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు నిజంగా బ్యాడ్ సీజన్ అయ్యింది. అయితే ఇదంతా ఒక సీజన్ 2025 కథ మాత్రమే. ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఎలా కంబ్యాక్ అవుతుందో చూడాలి. ఈసారి సీజన్ లో ఎస్ఆర్హెచ్ అయితే తనకు నిరాశే గురి చేసింది అని కావ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి ఎస్ఆర్హెచ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి తెలియజేయండి. వీడియోని లైక్ చేసి మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.